ఉంటే నాకు మీరు తప్ప వేరే దారి లేరు. చెయ్యని హత్యకు మా డాడీ హంతకుడయ్యాడండి. మా డాడీ స్థానంలో మీ నాన్నగారే ఉండుంటే మీరు నాలా ప్రవర్తించేవారు కాదా చెప్పండి? నేను మీకు మాటిస్తున్నాను గాయత్రి గారు, మీకే ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరెక్కడికో వచ్చి మీకు తెలిసిన నిజాన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరిక్కడే ఉండి నా ముందే చెప్పండి, నేను వీడియో తీసుకుంటాను. మా ఫ్యామిలీ మీద పడ్డ రిమార్క్ని పోగొట్టుకుంటాను. మీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను గాయత్రి గారు, హెల్ప్ చేయండి ప్లీజ్. భయంగా ఉందండి. భయపడకండి, నన్ను నమ్మండి ప్లీజ్. చెప్పేయమ్మా, అక్కని చూస్తే పాపం అనిపిస్తుంది. తాతయ్యని చంపిన వాళ్ళని పోలీసులు తీసుకెళ్లాలమ్మా. చెప్పేయమ్మా, అక్క మనకేం కాకుండా చూసుకుంటుందమ్మా. చెప్పేయమ్మా. సరే అమ్మా, చెప్పేస్తాను. చెప్తాను సమంత గారు. థ్యాంక్స్ గాయత్రి గారు, నేను మీకున్నాను, డోంట్ వరీ. చెప్పండి. థ్యాంక్స్. ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. మీకు ప్రాబ్లం రాదులేండి. ఈలోపే వాళ్ళని జైలుకి పంపిస్తాను. వస్తానండి. భయపడకమ్మా, మీకే ప్రాబ్లం రాదు. వస్తానండి. అలాగే అమ్మా. సమంత గారు, లోపలే ఉన్నారా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావేంటి? ఏమైంది గాయత్రి? ఏం కాలేదండి. అబద్ధం చెప్తున్నావు. సమంత నిన్ను కలిసింది, నువ్వు దాన్ని పోసుకూర్చున్నట్టు అన్నీ చెప్పావు, అవునా? లేదండి, నేనేం చెప్పలేదండి. అయితే సమంత వచ్చింది నిజమే కదా? అది నీ దగ్గరికి వచ్చిందంటే నీ చేత నిజం చెప్పించకుండా ఎలా ఉంటుంది? నేను నీకు మరీ అంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? ఈ ఇంట్లోంచి సమంత ఇప్పుడే వెళ్ళడం నేను చూశాను. నా సంగతి తెలిసి అంతా చెప్పేశావు కదా. నేను నీ కూతుర్ని బతకను. నా కూతుర్ని ఏం చేయకండి, నా కూతుర్ని ఏం చెయ్యొద్దు. నేను ఆవిడకేం చెప్పలేదండి. లే మరింత ఐశ్వర్యం ఎలా వచ్చిందని చెప్పావు? నాన్నగారు ఎల్ఐసి డబ్బులు వచ్చినాయని చెప్పానండి. సమంత నమ్మిందా? నమ్మారండి. ఇంకేం అడగకుండా వెళ్ళిపోయారు. నిజమా? నా పాప మీద ఒట్టండి. అవునండి, మా అమ్మ ఆవిడకి ఏం చెప్పలేదండి. చెప్పకపోతే నువ్వే చావకుండా ఉంటావు. సరే గాయత్రి, ఇలానే జాగ్రత్తగా ఉండు. వస్తా. వీళ్ళని నమ్మడానికి వీల్లేదు, వేరే యాంగిల్లో కనిపెట్టాలి. ఎస్.
సామాన్య సామాన్య ఏమైందమ్మా? లే సామాన్య 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 అయ్యో అమ్మ సామాన్య 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 లేమ్మా సామాన్య లేమ్మా ఏమైంది నీకు సామాన్య? అయ్యో అత్తయ్య ఏమైంది? అత్తయ్య తెలీదత్తయ్య, బయట నుంచి పెద్ద కేక వినపడింది. వెళ్ళి చూస్తే సామాన్య కింద పడిపోయింది. తీసుకొచ్చి ఇదిగో ఇక్కడే పడుకోబెట్టాం. ఎంత నీళ్లు జల్లు లేపినా లేవట్లేదు అత్తయ్య. సూర్య, వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. డాక్టర్స్ ఏం అవసరం లేదు, ఒకసారి నీళ్ళు చల్లితే సరిపోతుంది. అమ్మా సామాన్య, దెయ్యమేంటి సామాన్య? దయ్యం జయంతి అంటే దయ్యం. దయ్యం నాకు కనబడింది. దయ్యం నేను చూశాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవును రాజీ అంటే చనిపోయిన మూగోడు నాకు కనిపించాడు. నీ మొగుడు కనిపించాడా? అంటే నీకింతకు ముందే పెళ్ళైపోయిందా? అతను కనిపించాడా? అయ్యో రాజీ ఆంటీ, నేనందే మొగుడు కాదు, మూగోడు. ఊర్లో చనిపోయాడు కదా రంగడు, వాడు. అంటే ఆ మూగబ్బాయి వాడు దెయ్యమయ్యాడా? అవును జయంతి అంటే నా దగ్గరకు వచ్చి గట్టిగా అరిచాడు. నేను షాక్ అయిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. స్పృహ కోల్పోయావమ్మా. మేమే లోపలికి తీసుకొచ్చాము. ఆయన చనిపోయినాడు దెయ్యమై నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? సామాన్య పాపం పడిందని చెప్పడానికి వచ్చుంటాడు పెద్దత్త. ఏంటి సాము నువ్వనేది? అవును పెద్దత్త, సామాన్య వాళ్ళ నాన్న చేసిన పాపాలకు శిక్ష పడే టైం వచ్చేసింది. సమంత, ఏదో మాట్లాడాలని మాట్లాడుకో. పాపాలు చేసింది మీరు, మేం కాదు. అమ్మమ్మ, ఇప్పుడు చెప్తున్నాను, తాతయ్యని చంపింది మా డాడ్ కాదు, దీని తండ్రి చక్రధర్. శంకర్ శాస్త్రి గారిని చంపింది చక్రధరే. రంగన్ని చంపింది కూడా చక్రధరే. చక్రధరే హంతకుడు. మా డాడ్ హంతకుడని నువ్వు గొంతు చించుకొని వచ్చినంత మాత్రాన నీ మాట నిజమైపోతుందా? బయటికి వెళ్ళి ఏం ఆలోచించుకొని వచ్చావేంటి? మీరు చేసిన హత్యలకు మా డాడీని హంతకుని చేస్తారా? నీ గురించి ఇక్కడ అందరికీ తెలుసు. నీ మాటల్ని ఎవ్వరూ నమ్మరు. అందరూ నమ్మే సాక్ష్యం నా దగ్గరుంది సామాన్య. ఏమిటా సాక్ష్యం? చూపిస్తాను.
హలో. నోరు ఎత్తే ఉంటే చంపేస్తానేమనుకున్నావేంటో. హాయ్ సమంత, నేను చక్రధారిని. ఫోన్ కట్ చేయాలని చూడకు. నాతో నీకు మాట్లాడవలసిన అవసరం లేదనుకో. నీ ఫ్రెండ్ నా దగ్గర ఉంది, మాట్లాడు. మేడం, గొంతు వినబడింది కదా? పేరు పైకి చెప్పకుండా నేను చెప్పేది మాత్రమే విను. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కాబట్టి సమంత, తీసిన వీడియోని వెంటనే డిలీట్ చేయి. లేదు అందరికీ చూపిస్తాననుకుంటే దీన్ని వెంటనే ఇప్పుడే పీక కోసి పారేస్తాను. నోరు ఎత్తకో. నేను చెప్పిన దానికి మాత్రమే అని మాత్రమే అనాలి. వీడియో డిలీట్ చేస్తావా లేదా దీని పీక కట్ చేయమంటావా? నేను చంపినా నువ్వే చంపేవని సిఐ అనుకుంటాది. నాకేం ప్రాబ్లం ఉండదు. వీడియో డిలీట్ చేస్తే నీకు ప్రాబ్లం ఉండదు. ఏంటి వింటావా వినవా? చంపేనా? తెలుసు ఒక నిండు ప్రాణాన్ని చంపుకుంటావా? చెప్పు. డిలీట్ చేస్తావా దీన్ని? చంపేనా? డిలీట్ చేస్తావా చేయవా? చెప్పు. చెప్పు. చెయ్యి, డిలీట్ చెయ్యి. గుడ్, చెయ్యి. ఏంటి సమంత, సాక్ష్యాన్ని చూపిస్తానని చెప్పి నీ పాటికి నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు? చూపించు. నా కూతురికి చూపించి మాత్రం డిలీట్ చెయ్యి. ఎందుకంటే నువ్వు డిలీట్ చేసావో లేదో కన్ఫర్మ్ అవ్వాలి కదా. ఓకేనా? చూపించు. ఏది? ఇందులో ఏం లేదే. ఓకే, బాయ్ సమంత. ఏంటలా చూస్తున్నావు? సాక్ష్యం చూపిస్తానని విర్రవీగావు కదా. చూపించు, అందరం చూస్తాం కదా. శామ్, ఏమైంది? ఫోన్ చేసింది ఎవరు? నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం. శామ్, నువ్వుండు సూర్య. నీకు విలువ ఇవ్వని దాంతో నువ్వెందుకు మాట్లాడతావు? ఊరుకో. సమంత సాక్ష్యం. గ్రాండ్ మా వెయిట్ చేస్తున్నారు. మా డాడీ తాతయ్య గారిని, పంతులు గారిని, రంగణ్ణి చంపేశాడు అనడానికి సాక్ష్యం ఉందన్నావు కదా. తొందరగా చూపించు. ఏంటి, సాక్ష్యం లేదా?
సాక్ష్యం లేకుండానే మాటలతో కన్వే చేసేసి మా డాడీని దోషించేద్దాం అనుకున్నావా? నువ్వేంటో అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇంత చెత్త ప్లాన్ ఎలా వేశావు? అమ్మా శ్యామ్, ఇంకెందుకమ్మా ఆలస్యం చేస్తావు? నీ దగ్గరున్న సాక్ష్యం చూపించి వీళ్ళందరి నోళ్ళకి కళ్ళెం వెయ్యి. వేయమనండి, చూపించమనండి. సాక్ష్యం లేదు. విన్నారుగా గ్రాండ్మా, సాక్ష్యమే లేదంట. సాక్ష్యం అనేది లేకుండానే చీమకు కూడా హాని చేయని మా డాడీని ఏకంగా ముగ్గురిని చంపిన హంతకుడిని చేసేసింది. అసలు ఇంక ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? సమంత, ఏమిటిదంతా? మీరు తప్పించుకోవడం కోసం వేరే వాళ్ళని బలి చేయాలనుకుంటున్నావా? సాక్ష్యం చూడకుండానే నీ మాట నేనేలా నమ్ముతాను? నేను నీకెలా కనిపిస్తున్నాను? నా దగ్గరే ట్రిక్స్ ప్లే చేస్తావా? సారీ అమ్మమ్మ. ఏమిటి సారీ? ఏమిటా సారీ? ఒక్క మాట అనే ముందు వెనక ముందు ఆలోచించుకొని మరీ అనాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవటం కోసం మరొకరిని ఇరికించాలనుకోవటం రాక్షసత్వం అవుతుంది. నానమ్మ, తన సాక్ష్యం ఏదో తీసుకొచ్చే ఉంటుంది. తీసుకొస్తే చూపించమనరా? నేనేమన్నా వద్దన్నానా? సాక్ష్యం లేదని చెప్పమన్నానా? లేదే. శామ్, సాక్ష్యం లేదని చెప్తున్నాను కదా. లేదు. లేకుండా ఇంకొకసారి మా డాడీని హంతకుడు అన్నావంటే ఊరుకోను సమంత. పరువు నష్టం కేసు పెట్టి లోపలేస్తాను. అర్థమైంది కదా? జాగ్రత్తగా ఉండు. నీకు అర్థమైందిగా సూర్య? తెలుసుకో. జయంతి, కాఫీ తీసుకురా, తల పగిలిపోతుంది. అలాగే అత్తయ్య గారు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంతే గ్రాండ్మా. ఏం చేస్తాం, మన టైం అలా ఉంది. భరించక తప్పడం లేదు. అమ్మా శ్యామ్, ఏమైందమ్మా? అంత కష్టపడి సంపాదించిన సాక్ష్యాన్ని మీ అమ్మమ్మకు చూపిస్తావు, మీ నాన్న నిర్దోషి అని నిరూపిస్తావు, అందరి ముందు తలెత్తుకొని నిలబడతావు అనుకుంటే తల దించుకున్నావేంటమ్మా? వాళ్ళని నిన్ను మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడలేదేంటి? మౌనంగా ఉండిపోయావు. మీ అమ్మమ్మకి సాక్ష్యం ఎందుకు చూపించలేదు? అసలు ఏం జరిగింది? నా దురదృష్టం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది చింతత్తయ్య. ఈ రోజుతో నా బాధలు తీరిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ చక్రధర్ మళ్ళీ అడ్డుపడ్డాడు. వీడియోని అమ్మమ్మకు చూపిస్తే పూజని చంపేస్తానని బెదిరించాడు. నా చేతులతోనే నేను సంపాదించిన ఎవిడెన్స్ ని డిలీట్ చేయించాడు. నా ఆశల్ని వెనక్కి నెట్టేశాడు చింతత్తయ్య. ఏం చేశాడమ్మా?